నెయ్యి కల్తీ వివాదంలో కీలక మలుపులు చోటు చేసుకుంటారని చెప్పాలి. పూర్తి స్థాయిలో కూడా సిబిఐ అధికారులు విచారణ చేపట్టి నెయ్యికి సంబంధించిన విచారణ అయితే ముమ్మరంగా సాగించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నలుగురు ఎవరైతే ముఖ్యంగా ఈ నెయ్యి కల్తీ వ్యవహారంలో భాగస్వాములైన నలుగురు సభ్యులను కూడా వారు అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏఆర్ డైరీకి సంబంధించిన రాజన్ను ప్రస్తుతం సిబిఐ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. మొత్తం మీద మనం చూస్తున్నాం ప్రస్తుతం సిబిఐ కార్యాలయం వద్ద ఉన్న ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడే మొత్తం విచారణ చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద ఇక్కడ గత నెల రోజులుగా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా ఎన్నో నిజాలు నిగ్గు తేల్చే పరిస్థితి అయితే సిబిఐ అధికారులు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ జోన్కు సంబంధించిన డివిజనల్ డైరెక్టర్ వీరేష్ ప్రభు ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతూ ఉంది. దీంట్లో రాష్ట్రం నుంచి కూడా రాష్ట్ర ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అలాగే గోపీనాథ్ జట్టిలో ఉన్నారు. ఇక ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీకి సంబంధించిన సత్యకుమార్ పాండా కూడా దీంట్లో సభ్యులై ఉన్నారు. ఇక విశాఖ సిబిఐ ఎస్పీ మురళీరాంబో కూడా ఈ విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఈ కల్తీ జరిగింది, ఎలా జరిగింది, ఏంటన్న ఒక వాదన అయితే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఎక్కడా కానీ ఒక చిన్న విషయం కూడా బయటకు పొక్కకుండా పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగిస్తూ వచ్చారు. అయితే మొత్తం మీద ఈ విచారణ నవంబర్ మాసంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కూడా ఈ సిబిఐ ఆధ్వర్యంలో సిట్ అనేది ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈ సిట్ లో అనేక విస్తుపోయే నిజాలు అయితే బయటకు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తూ వస్తుంది. ఏఆర్ డైరీతో పాటు పలు అక్రమాలకు పాల్పడినట్టుగా కూడా వారు పూర్తి స్థాయిలో కూడా ఈ విచారణ తేలినట్టుగా మనకి తెలుస్తూ వస్తుంది. మొత్తం మీద మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ అలాగే పరాగ్ డైరీ, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, ఏఆర్ డైరీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వారు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ముఖ్యంగా వీరిలో విపిన్ గుప్తా, పోమిల్ గుప్తా జైన్ అలాగే అపూర్వ చావడా అనే ముగ్గురితో పాటు రాజశేఖరన్ను కూడా తాజాగా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద వీరితో పాటుగా ఈ కల్తీ వ్యవహారంలో ఎవరైతే ముఖ్య పాత్ర పోషించారో వారందరినీ కూడా వారు అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఈ విచారణ అయితే ముమ్మరంగా సాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే ఈ విచారణలో ఇప్పటికే ఈ నలుగురితో పాటుగా మరో 10 మందిని కూడా విచారిస్తున్నట్టు పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీంట్లో ఎవరైతే ఈ వ్యాన్లను సరఫరా చేశారో దానికి సంబంధించిన డ్రైవర్లతో పాటుగా టెక్నీషియన్లు ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారో ఆ ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా విచారించే పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఎక్కడా కానీ ఒక చిన్న క్లూను కూడా వదలకుండా పూర్తి స్థాయిలో కూడా ఈ విచారణ సాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. దీంతో పాటుగా ఏఆర్ డైరీ పేరుతో కొన్ని నకిలీ స్టాంపులను కూడా క్రియేట్ చేసి వైష్ణవి డైరీ కూడా ఈ భాగవతాన్ని నడిపించినట్టు కూడా మనకి విచారణలో తెలియనట్టుగా తెలుస్తూ వస్తుంది. అసలు ఏం జరిగింది, అసలు దీనికంతటి కారణం ఏంటి, ఈ సరఫరా ఎప్పటి నుంచి జరుగుతుంది, సామర్థ్యానికి మించి అసలు ఈ సరఫరాను ఎలా చేయగలిగారు, వీరందరూ కూడా ఎలా కుమ్మక్కయ్యారన్న కోణంలో కూడా సిబిఐ విచారణ సాగుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తాయి. అయితే ఎలాంటి నిర్ణయాలు బయటకు రాబోతున్నాయి, ఈ విచారణ ఎలాంటి వాస్తవాలు వెలుగు చూడబోతున్నాయని మాత్రం ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లడ్డూకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక చర్చ సాగిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. లడ్డూ విషయంలో ఎంతో మంది కోట్లాది మంది హిందువుల మనోభావాలు కూడా దెబ్బతీసే విధంగా కూడా ఈ లడ్డూ వివాదం తెరపైకి వచ్చింది. అసలు స్వామివారి లడ్డూ కల్తీ ఎలా అయింది, అసలు దీంట్లో ఎలాంటి నెయ్యి వినియోగించారు, అసలు ఈ అడల్ట్రేషన్ ఎలా జరిగింది, దీంట్లో ఎలాంటి పదార్థాలు వినియోగించారు, నిజంగానే పంది కొవ్వు ఆవు కొవ్వు వినియోగించారన్న ఒక విషయం అయితే కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిన నేపథ్యంలోనే సుప్రీంకోర్టు సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇవంతా కూడా కోట్లాది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ సాగుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే వీరి నలుగురి వద్ద నుంచి కూడా ఒక పూర్తి స్థాయిలో విచారణ తీసుకున్న తర్వాత వారు వెల్లడించిన విషయాలను ప్రాథమిక నివేదికగా కూడా సుప్రీంకోర్టుకు వీరు పంపినట్టుగా కూడా మనకు తెలిసి వస్తుంది. ఇక పూర్తి స్థాయిలో విచారణ ముమ్మరం చేసి వీటిలో కీలక అంశాలను అంతా నమోదు చేసి చివరి నివేదిక కూడా సమర్పించే అవకాశం అయితే కనిపిస్తూ వస్తాయి. అయితే మొత్తం మీద వీరేష్ ప్రభు ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు, ఈ బృందం అంతా కూడా ఎలాంటి నివేదిక సమర్పించబోతుందని మాత్రం ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ విచారణ వేగవంతం చేసి అసలు త్వరలోనే ఈ నివేదిక అయితే సమర్పించి దీనిపైన దోషులు ఎవరైతే ఉన్నారో అంతా శిక్షించే పనులు అయితే పడ్డారని మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద A2, A3, A4, A5 ని గుర్తించిన సిబిఐ A1 ని మాత్రం ఇంకా నిర్ధారించలేదని చెప్పుకోవచ్చు. దీంట్లో ఎవరిని A1 గా చేర్చబోతున్నారు, ఎవరిని చేర్చి వారిని
కోర్టుకు తీసుకెళ్లబోతున్నారన్న ఒక విషయం అయితే ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. అయితే ఎవరిని ఈ అంశంలో చేర్చే విధంగా కూడా ఉందని కూడా మనకి ఇప్పటికీ అలాంటి లీకులు అయితే బయటికి రాలేదు. సిబిఐ దీన్ని గోప్యంగా కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఎక్కడ కానీ చిన్న ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా కూడా ఈ విచారణ సాగుతున్న పరిస్థితి. ఎందుకంటే సుప్రీంకోర్టు దీన్ని చాలా సీక్రెట్ గా కూడా విచారణ చేపట్టి నివేదిక సీల్డ్ కవర్ లో సమర్పించాలన్న ఒక నేపథ్యంలో ఈ విచారణ కూడా చాలా గోప్యంగా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. నిజానికి సిబిఐ అధికారులు కూడా ఎక్కడా ఈ విషయాలు బయటకు వెల్లడించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. మొత్తం మీద నిన్న అర్ధరాత్రి మాత్రం ఒక నాటకీయ పరిణామాల మధ్య ఈ మ్యాజిస్ట్రేట్ ముందు అరెస్ట్ చేసిన ఈ డైరీ నిర్వాహకులను హాజరుపరచడం జరిగింది. వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. రిమాండ్ లో వారిని జ్యుడిషియల్ రిమాండ్ కావడంతో వారిని విచారించే అవకాశం ఉంది. తిరుపతి సబ్ జైల్లోనే వాళ్ళు విచారించనున్నారని కూడా మనకు తెలుస్తూ వస్తుంది. అయితే ఎలాంటి కీలక ఆధారాలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు, అసలు ఏఆర్ డైరీలో పరిశీలించినప్పుడు అక్కడ సామర్థ్యం ఎంత ఉంది, ఆ సామర్థ్యానికి అనుగుణంగా వీరు సరఫరా చేస్తారా లేదా, వీరితో పాటు వీరికి సహకరించిన వాళ్ళు ఎవరు, అసలు ఆ డైరీల పరిస్థితి ఏంటని కూడా పూర్తి స్థాయిలో విచారణ సాగుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇక వైష్ణవి డైరీకి సంబంధించి వైష్ణవి డైరీనే దీంట్లో కీలకంగా మారిందని కూడా సిబిఐ అధికారులు ఒక నివేదిక సమర్పించారంటూ కూడా వార్తలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఎక్కడ కానీ సిబిఐ అధికారులు ఈ విషయాలు ఎక్కడ బయటికి రానియనప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ఈ విచారణ ఎలా సాగిందన్న ఒక కోణం అయితే అందరిలో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అంటే కోట్లాది హిందువుల మనోభావాలకి సంబంధించిన విషయం కావడంతో దీన్ని ఎక్కడా కానీ ఒక సీల్డ్ కవర్ బయటకు రాకుండా సీల్డ్ కవర్ లోనే సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద ఈ విచారణ మాత్రం ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. త్వరలోనే దీనిపైన పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించి దీనిపైన ఒక తీర్పు వెలువడే అవకాశం ఉంది. అయితే దీనిపైన ఇలాంటి చర్యలు పాల్పడిన వారిపైన మాత్రం కఠినంగా శిక్షించే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తూ వస్తుంది. దీనిపైనే పాలక మండలి సభ్యులు అలాగే చైర్మన్ అలాగే ఈవో కూడా మాట్లాడుతూ అసలు ఎంతవారైనా సరే దీన్ని ఉపయోగించకూడదు, ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు ఒక విజ్ఞప్తి అయితే సుప్రీంకోర్టుకు చేసే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద ఈ వ్యవహారం మాత్రం కీలక పరిణామం చోటు చేసుకుందని మనం చెప్పొచ్చు.